మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇది విజనరీ పాలన కాదు, గజనీ పాలన. చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు మంత్రివర్గం సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు 15 నెలల పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా రానున్న 2 నెలలలో సన్నబియ్యం, రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, వారికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యంకి ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని, వీటిలో భాగంగా ఇంటర్ కాలేజీకి నూతన బిల్డింగ్ మంజూరు చేశామన్నారు. అలాగే హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి అదనపు గదులు మంజూరు మరియు సిటీ స్కాన్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో డబుల్ రోడ్డుల నిర్మాణానికి నిధులు మంజూరు, కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. హుజూర్ నగర్ లో కొత్త కోర్టు నిర్మాణం చేపడతాము, అలాగే హైదరాబాద్ కూడా హైకోర్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడ రామస్వామి గుట్టగాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాము రామరెడ్డి గారి అభ్యర్థన మేరకు నేను జిల్లా కలెక్టర్ కలిసి 2 ఎకరాల ఎకరం ప్రపోజల్ చేస్తారు. అది కూడా 2 రోజులు వస్తుంది. అయితే అక్కడ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసేది, మీరు కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేస్తున్నారు. మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజూరు కాకముందే ఇక్కడ ఉంటున్నాం, మేము మమ్మల్ని షిఫ్ట్ చేస్తాం మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మరి మీకు మీ కుటుంబ సభ్యులు 2025లో సుఖంగా, సంతోషంగా, ఐశ్వర్యాలతో ఉంటుంటారని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మీది చాలా సేక్రెడ్ ప్రొఫెషన్ అని మీకు తెలుసు. నేను గతంలో కూడా ఇదే బార్ అసోసియేషన్ చెప్పిన విషయం, భారతదేశానికి స్వాతంత్రం రావడంలో, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో అడ్వకేట్లది, లాయర్లది చాలా ప్రత్యేక పాత్ర. మీ ఊళ్ళల్లో సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపించే వాళ్ళు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అండ్ ద స్టేట్ కంట్రీ. అది మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి. మరి మీ అందరి కోఆపరేషన్తో మన హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక అద్భుత అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నాం. అందరం కూడా కలిసి, అంటే కోర్టుల విషయం కాదు, కోర్టుల ఎవ్రీ టైం అఫ్కోర్స్ రామరెడ్డి గారికి కీలక పాత్ర, మాది కొంత కోఆపరేషన్ దానికి, బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన పిల్లలకి, నిరుపేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో చదువుతారు. వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్కి 7.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు, కొన్ని 100 కోట్ల రోడ్లు మంజూరు చేయించడం, కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలైనవి. ఉదాహరణకి హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 80 కోట్లు మంజూరు చేయించారు. ఉదాహరణ చెప్తున్నా.
అట్లా చాలా రోడ్లు డబుల్ రోడ్లుగా మంజూరు చేయించి పనులు మొదలవుతుంది. మరి విద్య కానీ, వైద్యం కానీ, రహదారులు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ దీనికి 400 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. గతంలో పెండింగ్లో ఉన్న మన డబుల్ రోడ్డు అటు సైడు అది అన్ని వివాదాలు నిర్వహించి అది పూర్తి చేయడం జరిగింది. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు, సిటీ స్కాన్ మిషన్ నేను మంజూరు చేయించడం జరిగింది. సుమారు కొన్ని 100 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్స్ మంజూరు చేసినాము. పాత లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఏ డిజైన్ ఆయకట్టు ఏ సామర్థ్యంతో నీళ్లు పారాలో ఆ విధంగా ఈ విధంగా మరమ్మతు చేపట్టాం. విలేకరుల మిత్రులు కూడా నేను మనం మాట్లాడడం ఇదే లాస్ట్ అంటే ఇక్కడ నియోజకవర్గాలు. సో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. నాగార్జున సాగర్ కాలువ కానీ, మూసీ కానీ, మరి కుడిచిత్ర బ్యాక్ ఇతర వాగులు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే రాష్ట్రంలో ఇరిగేషన్ సప్లైస్ మంచిగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఆ 2 శాఖల్లో 24 గంటలు పనిచేస్తుంది. మరి నీటిపారుదల శాఖలో, పౌర సరఫరాల శాఖలో 24 గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా నిజాయితీగా, పారదర్శకంగా, నిబంధనలతో పనిచేస్తూ 24 గంటలు పనిచేస్తున్నాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఇష్యూలో మరి మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తాం. కొంత సమయం తర్వాత ఇప్పుడు మేము మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి ఒక విషయం చెప్పాలి మీకు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలం పంట 66.7 లక్షల ఎకరాల్లో 155.3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వడ్లు పండి ఈ తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఈ ప్రజాపాలన పొందిన తర్వాత మన అగ్రికల్చర్లో, ఇరిగేషన్లో అన్ని విధాలుగా ఒక తీసుకున్న పాలసీస్, మంచి వర్షాలు పడి 40 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేశారు. మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగామని చెప్పి గతంలో నేనున్నప్పుడే ఆ రింగ్ రోడ్ మంజూరు చేసినాం. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉండే. మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయించడం. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్డు క్రియేట్ చేయడం ఇదే. అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి, నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలని గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసిన 2000 ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టినాం. అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది. ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ 2000 ఇళ్లలో సుమారు హుజూర్ నగర్లో మొత్తం కవర్ అయిపోతారు. ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదారని చెప్పి నిరంతరం ప్రయత్నించారు. మరి మీ ప్రజాప్రతినిధిగా, మీ ఎమ్మెల్యేగా కోదాడు హుజూర్ నగర్ కలిపి 7 సార్లు వరుసగా గెలిపించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మీకు ప్రేమ అభిమానులు నేను ఈ నియోజక సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున్న అక్కలు, చెల్లెలు, అన్నతో కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంట వచ్చినప్పుడు మీరు మీడియాలో కూడా గమనించండి, ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమీ లొల్లి లేకుండా ప్రశాంతంగా, పీస్ఫుల్గా
రైతులకు మేలు జరిగే విధంగా పూర్తయింది. ఎంఎస్పీ ఇచ్చిన అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కలిసి ఈ సన్నధాన్యానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 500 రూపాయలు బోనస్ ప్రకటించి అందరికి కూడా బోనస్ కూడా ఇచ్చినాం. మేము తీసుకున్న చర్యల వల్ల అంటే 2300 ఎంఎస్పీ, 500 బోనస్. రాష్ట్రంలో ఎక్కువ చోట బోనస్ ఎంఎస్పీ ప్లస్ బోనస్ కంటే సన్న రకాలుగా ఎక్కువ వచ్చింది. అది మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. స్మూత్ గా అద్భుతంగా అయింది. మరి ఈ ఒక్క వానాకాలం పంట నుంచి 155 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చి రైతులకి 2 రోజుల్లో 3 రోజుల్లో పైసలు ఇచ్చినాం. ఎన్నడూ జరగలే అట్లా. మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు. మరి మొన్న ఇంకా ప్రొక్యూర్ చేస్తున్న ఈ సన్నధాన్యాన్ని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాన్ని బిల్లింగ్ చేసి ఉప ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరికీ మరి ఒక 2-3 నెలల్లో 6 కిలోల ఉచిత బియ్యం ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము. అది నిజంగా నేను సుదీర్ఘకాలంలో రాజకీయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, ఒక విప్లవాత్మక మార్గం. Rations being consumed by 100% of the beneficiaries. It's a revolutionary step forward. మరి ఆ విధంగా మన ప్రభుత్వం ఎన్నో స్టెప్స్ తీసుకున్న విషయం తెలుసు. రాష్ట్రంలో జ్యుడిషియల్ విషయాల్లో కూడా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము. హుజూర్ నగర్లో కొత్త కోర్టు కట్టిస్తున్నాం, హైదరాబాద్లో కొత్త హైకోర్టు కట్టిస్తున్నాం. మరి బెటర్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి మీరందరూ చైతన్యవంతులు, చాలా తెలివికల వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మరి ఆరోగ్యం, సంతోషం. మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినీలు. హాస్టల్లో వంట చేసే సిబ్బంది ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినీలు. సమగ్ర శిక్ష నిరవధిక సమ్మె గత 20 రోజుల నుండి కొనసాగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోని 19,000 మందికి పైగా ఒప్పంద ఉపాధ్యాయులున్నారు. ఉపాధి హామీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేయాలని నల్గొండ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. కొండయ్య సిఆర్పి తెలుపుతూ వచ్చారు. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నా పేరు కొండయ్య, సిఆర్టీ తిప్పర్తి మండలం. మేము సమగ్ర శిక్షలో సుమారుగా రాష్ట్రం మొత్తం కూడా 19,000 చిల్లర పనిచేయడం జరుగుతుంది. అయినా కూడా చాలని వేతనంతోనే పనిచేయడం జరుగుతుంది. అంటే అందరికీ ఉండాల్సినటువంటి విద్యా అర్హతలు, అంటే రెగ్యులర్ టీచర్లకి ఏ అర్హతలు అయితే ఉన్నాయో మాకు అదే విద్యా అర్హతలు ఉన్నా కూడా ఇక్కడ శ్రమ దోపిడీ, కాంట్రాక్ట్ అనే ఒక పదము ద్వారా శ్రమ దోపిడీ జరుగుతున్నది. మాకు న్యాయం జరగటం కోసం అనేక పర్యాయాలు గవర్నమెంట్కు వినతులు సమర్పించుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వలన గతంలో ఈ యొక్క పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మా ఈ విధంగానే ధర్నా జరుగుతున్న సభా వేదిక మా దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వచ్చినట్లయితే మీకు ఛాయ్ అయినంత సేపట్ల జీవో ఇచ్చి మీకు రెగ్యులర్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం జరిగింది, సంబరాలు అయిపోయినాయి. అయినా మా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి అనేక పర్యాయాలు విన్నవించుకోవడం, సెక్రటరేట్కి వెళ్ళడం, మంత్రులను కలవడం, అందరినీ చాలాసార్లు విన్నవించినా కూడా మాకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా కూడా తెలియజేస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యము, రాజరికం కాదు, భౌస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో మాకు చాలని వేతనాలు ఉండడం వల్ల ఎట్లాంటి కుటుంబాలని పోషించుకోలేకపోతున్నాం, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. కాబట్టి గాను ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇంకోటి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మేము విద్యా వ్యవస్థనే రోడ్డుల కనీసం 22 రోజుల నుంచి రోడ్డు మీద ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఎందుకంటే కేజీబీవీ మా సోదరిమణులు కేజీబీవీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్క కేజీబీవీలో 200 నుంచి 300 దాకా పిల్లలు, ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరీక్షలు దగ్గరలో సమీపిస్తున్నాయి, వాళ్ళకి సిలబస్ ఆగిపోతుంది. మరి ఆ విద్యార్థుల పరిస్థితి ఏమవుతుంది? విద్యా వ్యవస్థ కనుక గాడిన పడకపోతే సమాజం ఎటుపోతుంది, సమాజం ఇంకో రకంగా తయారవుతుంది. మెయిన్గా మనకు కావాల్సింది విద్యా వైద్యము. విద్యా వ్యవస్థని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ తొందరగా జోక్యం కల్పించుకొని విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా పిలిచి చర్చలు చేసి వాళ్ళు ఒక కొలిక్కి తెచ్చి మమ్మల్ని యథావిధిగా మళ్ళీ పాఠశాలలో పనిచేసేటట్టుగా చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. జై హింద్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. 2025 నూతన సంవత్సరం జనవరి 1 కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయంకు వస్తున్నారు. కొంపల్లిలోని మల్నాడు ఉలవచారు ట్రైన్ రెస్టారెంట్లపై సోమవారం ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన స్థలాల్లో కూరగాయలు నిల్వ ఉంచడం, కిచెన్ ఆవరణలో ఆహార వ్యర్థాలు పడేయడం, శుభ్రంగా లేని రిఫ్రిజిరేటర్లో మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్లు వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, పేస్ట్ కంట్రోల్, పలు లైసెన్స్ లేకుండా రెస్టారెంట్లు నడుపుతున్నారని జరిమానా విధించిన అధికారులు ఇలాంటి హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజ్పల్లి గ్రామంలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 181లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ భిక్షపతి ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ బీల ఐలయ్య ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. ఆ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీశారని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినిల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ బాత్రూమ్లో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుతుంటుంది. ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళని కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము. మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చి చేయలేదు. ఏ ఇయర్ అవుతుందా మాకు పాప?
ఫస్ట్ ఇయర్. మాట్లాడినా మీ పాపతో? మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసిన అమ్మ ఇట్లా చేస్తారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు, మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసి బయటకు వచ్చినామమ్మా అని చెప్పింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నాం? అంటే సేఫ్టీ ఉందనుకుంటారా? మీ అమ్మాయికి రక్షణ ఉందనుకుంటారా? ఇక్కడ అడగాలి, మేము అడగాలని వచ్చినాం ఇక్కడ. శిల్పి కొంచెం ఏం చదువుతుందమ్మా? ఏ ఇయర్ చదువుతుంది మీ పాప? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏమని తెలిసిందమ్మా? ఇక్కడ గొడవ అవుతుంది, ఇట్లా బాత్రూమ్లో ఫోన్ పెట్టారు అని మా పాప కోసం ఏమని చెప్పింది ఫోన్ చేసి? సరే మా పిల్లలు చాలా సెక్యూర్ గా ఉండాలని చెప్పి కాలేజ్ హాస్టల్లో పెడతారు, బయట రూమ్లలో ఉంచకుండా బయట హాస్టల్స్ లో ఉంచుతారు. కానీ ఇక్కడ కూడా మీకు రక్షణ లేకుండా పోయింది మీ పిల్లలకి. అదే కదమ్మా బాధ, అందుకే వచ్చింది. ఫీజు ఎంత ఫీజు ఎంత? హాస్టల్ 1,13,000 కట్టి. ఓకే సార్. మొత్తం ఇప్పుడు ఏం చెప్తారా మీరు? ఒక పేరెంట్ గా మీకు ఒక భయాందోళన ఉంటుంది కదా. అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. ఏమన్నదమ్మా మీ పాప? ఫోన్ చేసి ఏం చెప్పింది? మాకేం చెప్పలే, పాప ఇట్లా గొడవలు అవుతుంది రమ్మని చెప్పిందా మీ పాప ఇక్కడికి మిమ్మల్ని? మేమే వచ్చినాం, మాకు చూడాలనిపించింది వచ్చినాం. ఇప్పుడు ఏం చెప్తారు? మీకు అలో చేస్తున్నారు, బయటకు వచ్చి మీతో మాట్లాడించడానికి చేస్తున్నారు. అక్కడ లోపల వెళ్ళారా మీరు లోపల? ఇప్పుడు వస్తున్నాం. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ షామీర్పేట్కు మెట్రో పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సర కానుకగా పారడైజ్ నుండి మేడ్చల్ జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ప్రకటనపై మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది. మేడ్చల్ పట్టణ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోమారం రామనారెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దీపికా నరసింహారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, వైస్ చైర్మన్లు దామన్న ప్రభాకర్, చిర్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పనులు పూర్తయితే మేడ్చల్ ప్రజల చిరకాల స్వప్నం మెట్రో ప్రయాణం నగరానికి వెళ్లేందుకు ప్రయాణికులకు సులువుగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జి సురేందర్ ముదిరాజ్ తెలియజేశారు. మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఆయన కృషి మరవలేనిదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన రేవంత్ గారు సీఎం గారు మనకు కానుకగా మనకిన్న అంటే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మనము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉంటామని ఈ విధంగా సందర్భంగా చెప్పి కూడా
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనకు న్యూ ఇయర్ కానుకగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి జూబ్లీ నుంచి ప్యారడైస్ నుంచి మనకి మేడ్చల్ వరకు ఒక 23 కిలోమీటర్స్ మనకి మెట్రో రైల్ ఏర్పాటు చేసింది. అదే మండలానికి కూడా షార్ట్కట్ వరకు కిలోమీటర్స్ మరి దాన్ని తొలగించడం జరిగింది మెట్రో రైల్. సో మన మెట్రో డిపార్ట్మెంట్ మరి ఇదిగా తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు త్వరలో ఒక గ్రీన్స్ లోపు DPR ప్రాజెక్ట్ కూడా రెడీ చేయమని కూడా చెప్పారు. బికాస్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ మేడ్చల్ మున్సిపాలిటీ అండ్ త్రూ మండలైజ్ ఓన్లీ ద పీపుల్ ఫేసింగ్ డిఫరెంట్ డిఫికల్టీస్ డ్యూ టు ట్రాఫిక్ ప్రాబ్లమ్. అదంతా మనకి మెట్రో చేయడం జరిగింది. త్వరలోనే మనకి మెట్రో రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు కూడా మరి పాలనలో మర్రి చెన్నారెడ్డి గారు మేడ్చల్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి రోడ్స్ తేవడం జరిగింది. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మెట్రో రైలు అడిగినా కూడా మన విస్తరణ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి దొరికినందుకు కూడా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు. మేడ్చల్ పట్టణానికి మరియు షామీర్పేట్ మండల కేంద్రానికి మెట్రో రైలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి మేడ్చల్ వరకు పొడిగింపు చేయడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. మరి మేడ్చల్లో మరి మేడ్చల్ మున్సిపల్ మేడ్చల్ మండలం అందరం కలిసి నాయకులను కలిసి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఎన్నో ఏళ్ళ కాల మేడ్చల్కి మెట్రో రావడం మరి ఆయన అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటుంది. గతంలో కూడా ఆయన ఎంపీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ వాదన చేయడం జరిగింది. ఏదేమైనా అధికారం రాగానే మేడ్చల్కు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇది ఒక నిదర్శనం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రకటన ద్వారా మేడ్చల్కు మహాదశ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.